అవును సార్. అవును సార్. అది అంటే అవేర్నెస్ అని నా పర్సనల్ ఫీలింగ్ సార్. నేను ఇక్కడి నుంచి వెళ్ళినాను కదా, మన సైడు అరే నేను సినిమాల్లోకి వెళ్తాను అని అంటే ఏదో తెలియకుండా లాగేసేది ఎక్కువ ఉంటుంది సార్. అరే అది అవ్వదు, మన వల్ల అవ్వదు, మనం వెళ్ళి చేయలేము, అక్కడ మనోళ్ళు ఎవరూ లేరు, ఏదైనా ఎక్కడికన్నా మన ఇంట్లో పిల్లోని పంపించాలంటే అక్కడ ఎవరో ఒకరు మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు చూసుకుంటారనే ఒక ఉద్దేశంతో మనం పంపిస్తాం. మన సైడ్ నుంచి తక్కువైపోవడం వల్ల అక్కడికి వెళ్ళి ఎవరుంటారులే, ఎవరు చూసుకుంటారు, వద్దు అని చెప్పి భయంతో ఆపేసేదే ఎక్కువ సార్. అందుకే చూస్తే మన రాయలసీమ నుంచి ఇప్పుడు మన మోహన్ బాబు గారు ఇది తప్ప, ఫ్యామిలీ తప్ప ఎవరు హీరోగా కానీ ఎవరు లేరు అనే ఒక ఫీలింగ్ నాకు వస్తుంది. అండ్ ఐ పర్సనల్లీ ఫీల్ మీరు ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నారైనో మీ నుంచి కూడా కొంచెం అవేర్నెస్ వచ్చి మీరు ఇంకా కొంచెం ఎక్కువ సపోర్ట్ చేస్తే ఏంటంటే చాలామంది వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఇదిగో ఇక్కడ ఉన్న తమ్ముళ్ళు చాలామందికి సినిమా అంటే ప్యాషన్, ఇష్టం, నన్ను అప్రోచ్ అవుతూ ఉంటారు. మనం అందరికీ మనకు వీలైనంత అవకాశం, మనం వీలైనంత చేయగలం కానీ అందరికి ఒకేసారి కూడా ఇవ్వలేము. బట్ మీరందరూ సపోర్ట్ చేస్తే, ఒకరికొకరు సపోర్ట్ అంటారు కదా సార్, అలా చేస్తే ఖచ్చితంగా మన సైడ్ నుంచి కూడా ఎక్కువ మంది వస్తారనుకున్నాను సార్. అవును సార్. అవును సార్. అంటే అలాంటిదని నేను చెప్పను కానీ సార్, తక్కువ మంది ఉన్నారు సార్ కంపారిటివ్లీ మన వాళ్ళు. అక్కడికి వెళ్ళి చూస్తే తక్కువ మంది ఉన్నారు. ఇందాక అన్నట్టు ఇప్పుడు నేను సినిమాలోకి వెళ్తా అన్నప్పుడు నేను ఇంట్లో వాళ్ళకి అయితే చెప్పలేదు కానీ మా ఫ్రెండ్స్ చుట్టుపక్కల వెళ్తే ఫస్ట్ వచ్చే మాట ఏంటంటే, రే మనకు ఎవరున్నారు అక్కడ, ఎవరు తెలుసు, అవసరమా, సినిమాల్లోకి వెళ్ళి హీరో అవడం ఏంట్రా, అది నువ్వన్నా కలగంటున్నావా, ఇలాంటి మాటలు ఈజీగా వచ్చేస్తున్నాయి. దాన్ని దాటుకొని స్ట్రాంగ్గా బయటికి వెళ్ళాలి అని అంటే అది కష్టం. అది మేబీ ఆ ఒక్క లేయర్ అది అడ్డుంది అనుకుంటా సార్. రాబోయే రోజుల్లో ఇదిగో అందరూ ఉన్నారు కదా, కుర్రాళ్ళందరూ వీళ్ళు వచ్చేయాలి, అందరూ వచ్చేసి అది మనోళ్ళు తక్కువ మంది ఉన్నారన్న థింగ్ని తీసేయాలి సార్. అన్ని ఏరియా వాళ్ళు అందరూ ఉండాలి.